వరల్డ్లోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ 150 కార్గో షిప్స్ షార్ట్కట్స్లో ట్రావెల్ చేయడానికి 15 to 20 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాయి. ఈ షిప్స్ పెనామా కెనాల్ నుంచి వెళ్ళడానికి పెనామియన్ గవర్నమెంట్కి $4 lakhs ఇవ్వడానికి రెడీగా ఉన్న పెనామియా అథారిటీస్ వీళ్ళని కెనాల్ నుంచి అలౌ చేయడం లేదు. కెనాల్లో ఎటువంటి మెయింటెనెన్స్ వర్క్స్ కూడా అవ్వడం లేదు, అలానే కెనాల్ క్లోజ్లో కూడా లేదు. మరి అంత పెద్ద ఇంజనీరింగ్ మాస్టర్ పీస్ అయిన పెనామా కెనాల్ అసలు ఏ కైండ్ ఆఫ్ క్రైసిస్లో ఉండిపోయింది. అట్ ప్రెజెంట్ వరల్డ్ మొత్తంలో లార్జ్ స్కేల్ కార్గో షిప్స్ కోసం 2 పెద్ద కెనాల్స్ యాక్టివ్లో ఉన్నాయి. ఒకటి ఈజిప్ట్లో ఉన్న సూయిజ్ కెనాల్ అండ్ దీన్ని ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అయిన చైనా, జపాన్, తైవాన్ ఇంకా సింగపూర్ కంట్రీస్ని యూరోప్తో కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. అలానే ఈ కంట్రీ కార్గోస్ ఈస్ట్ అమెరికా లేదా ఈస్ట్ కెనడా వరకు వెళ్ళడానికి లేదా యూరోప్ నుంచి వెస్ట్ అమెరికా వెళ్ళాలన్నా సెంట్రల్ అమెరికాలో ఈ పాయింట్లో ఉన్న పెనామా కెనాల్ని యూజ్ చేస్తారు. వరల్డ్లో అప్రాక్సిమేట్లీ 50,000 కార్గోస్ ఉన్నాయి. అందులో 70% ఆఫ్ కార్గోస్ ఈ 2 షార్ట్కట్స్ని యూజ్ చేస్తారు. అంటే ఏదో ఒక రీజన్ వల్ల ఈ సూయిజ్ కెనాల్ లేదా పెనామా కెనాల్ వర్కింగ్ ఆగిపోతే వరల్డ్ అంతా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ క్రైసిస్లో మునిగిపోతాం. అండ్ ఆల్రెడీ 2021లో ఎవర్ గివెన్ షిప్ సూయిజ్ కెనాల్లో ఆగిపోవడం వల్ల టోటల్ సూయిజ్ కెనాల్ 6 days అవుట్ ఆఫ్ వర్క్లో ఉండిపోయింది. ఇలాంటిది ఫ్యూచర్లో ఎప్పుడైనా అయితే అన్ని కార్గో షిప్స్ ఆల్ ద వే సేల్ అవుతూ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అండ్ దీనికోసం ఫ్యూల్ అండ్ టైం కూడా ఎక్స్ట్రా వెయిట్ చేయాల్సి వస్తుంది. అండ్ అట్ లాస్ట్ ఈ ఓవర్ మనీ బర్డెన్ అంతా ఎండ్ యూజర్ అంటే మనం బేర్ చేయాల్సి వస్తుంది. ఈ షార్ట్కట్స్ని యూజ్ చేస్తున్నందుకు షిప్పింగ్ కంపెనీస్ కెనాల్ అథారిటీకి చాలా అమౌంట్ ఆఫ్ టోల్ ట్యాక్స్ కూడా పే చేస్తారు. కానీ అసలు ఈ కెనాల్ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, యునైటెడ్ కింగ్డమ్లో యూరోప్ నుంచి ఒక కార్గో షిప్ వెస్ట్ అమెరికాలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్తుంది. ఇప్పుడు ఈ షిప్కి డెస్టినీ రీచ్ అవ్వడానికి 2 ways ఉన్నాయి. ఒకటి, ఈ షిప్ టోటల్ నార్త్ అట్లాంటిక్ నుంచి ట్రావెల్ చేసి సౌత్ అమెరికా బాటమ్ కేప్ హార్న్ని క్రాస్ చేసి పెసిఫిక్ ఓషన్లో ఎంటర్ అయ్యి శాన్ ఫ్రాన్సిస్కోకి రీచ్ అవ్వాలి. అంటే ఈ జర్నీలో ఈ కార్గో షిప్ 25,000 kilometers కన్నా ఎక్కువ జర్నీ చేయాలి. అంటే 28 days అండ్ అప్రాక్సిమేట్లీ 80 lakh liters ఆఫ్ పెట్రోల్ యూజ్ అవుతుంది. ఈ రౌండ్ ట్రిప్ వల్ల షిప్పింగ్ కంపెనీ ఫ్యూల్స్కి అప్రాక్స్గా స్పెండ్ చేయాల్సిన కాస్ట్ $32 million, అంటే ఇండియన్ కరెన్సీలో 260 crores. అండ్ ఈ జర్నీలో సెకండ్ వే వచ్చేసి స్ట్రైట్ యునైటెడ్ కింగ్డమ్లో స్టార్ట్ అయ్యి కరేబియన్ సీ ద్వారా పెనామా కెనాల్ షార్ట్కట్ యూజ్ చేసుకుని పెసిఫిక్ ఓషన్ నుంచి డైరెక్ట్ శాన్ ఫ్రాన్సిస్కోకి రీచ్ అయిపోవడం. అండ్ ఇది ఫస్ట్ ట్రిప్ 25,000 kilometersతో కంపేర్ చేసుకుంటే జస్ట్ 14,000 kilometersలోనే డెస్టినీ రీచ్ అయిపోతాం. అంటే 44% లెసర్ దెన్ ద ప్రీవియస్. ఈ కెనాల్ వల్ల కార్గో కంపెనీస్కి హాఫ్ ఆఫ్ ద ఫ్యూల్ కాస్ట్ సేవ్ అవుతుంది. అంటే అప్రాక్స్ $14 million. కానీ ఓన్లీ ఫ్యూల్ సేవింగ్ కోసం మాత్రమే ఈ కంపెనీస్ ఈ కెనాల్స్ని యూజ్ చేయడం లేదు. అట్ ప్రెజెంట్ పెనామా కెనాల్ నుంచి పాస్ అవుతున్న ఒక్కొక్క కార్గో షిప్ టోల్ ట్యాక్స్ $4 lakh కన్నా ఎక్కువ. కానీ డిమాండ్ బట్టి అప్పుడప్పుడు ఈ ట్యాక్స్ రేంజ్ $8 to 10 lakh వరకు కూడా వెళ్తుంది. కెనాల్ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ టైం సేవ్ చేసుకోవడం. ఇఫ్ ఒక షిప్ ఇయర్లీ 24 times సేమ్ రూట్లో ట్రావెల్ చేస్తే వితౌట్ కెనాల్ ఆ షిప్ ఓన్లీ 12 times మాత్రమే ట్రావెల్ చేయగలదు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎక్కువ ఛార్జ్ పే చేసినా కూడా పెనామా అథారిటీస్ ఎక్కువ షిప్స్ని కెనాల్స్ నుంచి ట్రావెల్ చేయించడం లేదు. ఈ ఇష్యూ కన్నా ముందు అసలు పెనామా కెనాల్ ఎలా వర్క్ అవుతుందో మనం తెలుసుకుందాం. పెనామా కెనాల్ సెంట్రల్ అమెరికాలో 30 kilometers లాంగ్ ఉన్న ఒక పెద్ద స్ట్రెయిట్ వాటర్ వే. ఇక్కడ సూయిజ్ లెవెల్ కెనాల్ డిజైన్ చేయడం ఇంపాసిబుల్. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ ఓషన్ లెవెల్ కన్నా 30 meters హైట్లో ఉంది. అంటే ఇక్కడ షిప్స్ని 30 meters హైట్లో లిఫ్ట్ చేసి లేక్ కాటన్ హైట్కి వచ్చేంత వరకు హోల్డ్ చేస్తారు. తర్వాత సెకండ్ ఎండ్లో మళ్ళీ ఆ షిప్ని ఓషన్ లెవెల్ వచ్చే వరకు కిందకి దింపుతారు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది కార్గో షిప్స్ కోసం. అండ్ వీటి వెయిట్ lakhs of tonsలో ఉంటాయి. ఈ షిప్స్ని పైకి అప్లిఫ్ట్ చేయడానికి కెనాల్ ఓపెనింగ్స్లో లాక్ ప్లేస్ చేసి ఉంచారు. ఈ లాక్ షిప్స్ని అప్లిఫ్ట్ చేయడానికి స్టెయిర్స్లా యూజ్ అవుతాయి. ఫస్ట్ లాక్ నెంబర్ 1 లాక్ ఓపెన్ అయ్యాక షిప్ ఆ లాక్లోకి వెళ్తుంది. తరువాత ఆ లాక్ నెంబర్ 1 డోర్ క్లోజ్ చేసి లాక్ 2 నుంచి వాటర్ లాక్ నెంబర్ 1లో ఫిల్ చేస్తారు. అండ్ ఈ ప్రాసెస్లో ఎటువంటి మోటార్స్ ఆర్ పంప్స్ని కూడా యూజ్ చేయరు. లాక్ 2లో వాటర్ లెవెల్ ఎక్కువ ఉండడంతో గ్రావిటీ వల్ల లాక్ 2 నుంచి వాటర్ లాక్ 1లోకి ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ ఆ తర్వాత షిప్ని అప్లిఫ్ట్ చేసి హోల్డ్ చేస్తుంది. అలానే లాక్ 2 నుంచి లాక్ 3, ఆ తర్వాత లాక్ 3 నుంచి లేక్ గాటన్ లెవెల్కి షిప్ని అప్లిఫ్ట్ చేస్తారు. అండ్ 10 to 15 minutes అయ్యే ఈ ప్రాసెస్లో షిప్ని 30 meters పైకి అప్లిఫ్ట్ చేస్తారు. గాటన్ లేక్ ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి ట్రావెల్ చేయడానికి షిప్కి టోటల్ 11 hours పడుతుంది. అండ్ ఎండ్ సైడ్లో కూడా సేమ్ లాకింగ్ సిస్టమ్తో షిప్ని మళ్ళీ 30 meters కిందకి తీసుకొని వచ్చి సీ లెవెల్కి తీసుకెళ్తారు.
ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే షిప్ని అప్లిఫ్ట్ చేయడానికి లేదా మళ్ళీ సీ లెవెల్కి డౌన్ లిఫ్ట్ చేయడానికి లేక్ గటన్ వాటర్ని యూస్ చేస్తారు. లాక్ నెంబర్ 1 వాటర్ ఓషన్లోకి రిలీజ్ చేసి లాక్ 1ని సీ లెవెల్కి తీసుకొస్తారు. అండ్ వీళ్ళు ఈ ప్రాసెస్లో ఈ లేక్లో ఉండే ఫ్రెష్ వాటర్ని ఓషన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. లేక్ గటన్ వాటర్ కెనాల్ అప్లిఫ్ట్కే కాకుండా ఇక్కడి లోకల్స్ డ్రింకింగ్ వాటర్ యూసేజ్లో కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. పెనామా కెనాల్లో యూజ్ చేసే ఒక్కొక్క షిప్ వల్ల పెనామా లోకల్స్ 0.5 మిలియన్ పాపులేషన్ ఎవ్రీడే డ్రింకింగ్ వాటర్కి యూజ్ చేసేంత వాటర్ వేస్ట్ అవుతుంది. పీక్ టైంలో పెనామా కెనాల్ నుంచి పర్ డే 38 షిప్స్ పాస్ అవుతాయి. అంటే ఒక రోజులో 1,90,00,000 పీపుల్ డ్రింకింగ్ వాటర్ అనేది వేస్ట్ అవుతుంది. కానీ లేక్ గటన్ ఒక యావరేజ్ సిటీ సైజ్ అంతుండే ఒక పెద్ద లేక్. ఎవ్రీ ఇయర్స్ రెయిన్స్ వల్ల లేక్ గటన్ మౌంటైన్స్ నుంచి ఈ వాటర్ లేక్స్లో స్టోర్ అవుతుంది. 110 ఇయర్స్ ముందు లేక్ గటన్ మీద ఒక కెనాల్ బిల్డ్ చేసినప్పుడు అసలు ఈ లేక్లో వాటర్ ఎండ్ అయిపోతే సిచ్యువేషన్ ఏంటి అని ఎవ్వరూ ఆలోచించలేదు. కానీ ఈ సిచ్యువేషన్ పెనామా గవర్నమెంట్కి ఒక పెద్ద హెక్టిక్లా అయిపోయింది. ఎవ్రీ 7 ఇయర్స్కి ఒకసారి పెనామాలో ఎక్కువ రెయిన్ఫాల్ పడకపోవడం వల్ల సిటీ చాలా వాటర్ క్రైసిస్ని ఫేస్ చేస్తుంది. అండ్ ఇవి ఇయర్ బై ఇయర్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ దగ్గర పెనామా గవర్నమెంట్ దగ్గర 2 ఆప్షన్స్ మిగిలాయి. ఒకటి అయితే కెనాల్ రన్ చేసుకోవడం, లేదా లోకల్ సిటిజన్స్కి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడం. కెనాల్స్ వల్ల వీళ్ళకి ఎవ్రీ ఇయర్ $4.32 బిలియన్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ ఇది పెనామా కంట్రీ టోటల్ జీడిపిలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కానీ ఏ టైప్ ఆఫ్ మోటార్స్తో కూడా కెనాల్ని యూజ్ చేయలేరు. దీనివల్ల లేక్లో వాటర్ సాల్టీ అయిపోతాయి అండ్ ఇవి తాగడానికి ఫీజిబుల్గా ఉండవు. సో ఈ ఇష్యూ నుంచి బయటికి రావడానికి ఆ గవర్నమెంట్ ఒక న్యూ మెథడ్ ఆఫ్ ప్రాక్టీస్ని స్టార్ట్ చేశారు. ఇందులో ఫస్ట్ది 38 షిప్స్ పర్ డే నుంచి వీటిని 18 పర్ డేకి చేంజ్ చేశారు. అండ్ ఇప్పుడు ఓన్లీ లిమిటెడ్ కంటైనర్స్ కార్గో షిప్స్ని మాత్రమే అలౌ చేస్తున్నారు. దీనివల్ల నెంబర్ ఆఫ్ పాసింగ్ షిప్ కౌంట్ ఎక్కువ అయిపోయింది. దీంతో పెనామా కెనాల్ పాసేజ్ వెయిటింగ్ టైం కూడా ఇంక్రీజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఏ గూడ్స్ అయితే పెనామా కెనాల్ నుంచి ఇంపోర్ట్ లేదా ఎక్స్పోర్ట్ అవుతున్నాయో వాటి కోసం కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ టైం కన్నా ముందే కెనాల్ డ్రాపింగ్ బుకేజ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి డిఫరెంట్ ప్రపోజల్స్ ఆన్గోయింగ్లో ఉన్నాయి. అందులో ఒకటి బే ఓషన్ కారిడోర్. అంటే షిప్స్ ముందు ఒక కోస్ట్లో అన్లోడ్ చేసుకొని రోడ్ ఆర్ రైల్వేస్ నుంచి కార్గోస్ని లోడ్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి అదర్ ఎండ్లో ఇంకో షిప్లో లోడ్ చేస్తారు. కానీ ఈ ప్రాసెస్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. అందులో ఒకటి యాండీస్ మౌంటైన్ రేంజెస్. ఇవి వరల్డ్లో లార్జెస్ట్ ఆక్యుపైడ్ మౌంటైన్స్. వీటి మధ్యన రోడ్స్ ఆర్ ట్రైన్ వేస్ బిల్డ్ చేయడం ఇంపాసిబుల్. ఇలాంటి ప్రపోజల్సే వరల్డ్లో ఇంకా చాలా దగ్గర అవుతున్నాయి. కొన్ని ప్రామిసింగ్ ప్రాజెక్ట్స్ అయితే పెనామా కెనాల్ నుంచి హాఫ్ ఆఫ్ ద లోడ్ని డీవియేట్ చేసుకునే అంత క్యాపబిలిటీ కూడా కలిగి ఉన్నాయి. కానీ ఈ ప్రాజెక్ట్స్ పెనామా ట్రాఫిక్ని రెడ్యూస్ చేయగలవో లేదో ఇంకొన్ని ఇయర్స్ వెయిట్ చేసాకే తెలుస్తుంది. కానీ క్లైమేటిక్ చేంజెస్కి మార్క్ ఇస్తూ స్టాండ్ అవ్వడం చాలా కష్టం. సో క్లైమేట్కి ఫైట్ ఇస్తూ పెనామా కెనాల్స్ ఇంకా ఎన్ని ఇయర్స్ కంటిన్యూ అవుతుందో చూడాల్సిందే. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.